వెల్కమ్ బ్యాక్ టు అవర్ ట్వింకిల్ విహారీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరము ఏంటంటే రెగ్యులర్ గా అంటే వర్క్ ప్రెషర్ నుంచి బయటికి రావడానికైనా, రెగ్యులర్ గా రొటీన్ వర్క్ లో నుంచి కొంచెం చేంజ్ అవ్వకైనా, హాబీస్ గురించి అంటే మనకు రెగ్యులర్ గా హాబీస్ ఉంటాయి కదండి. ఆ హాబీస్ కూడా కొంచెం క్రియేటివ్ గా చేసుకోవాలని లేదా కాంటెంపరీ స్టైల్లో వాటిని డెవలప్ చేసుకోవాలని అనుకుంటుంటాం కదా. నాకు కూడా ఏంటంటే కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా ఐ లైక్ డూయింగ్ కుకింగ్ అండి, గార్డెనింగ్ చేస్తాను, అలా మాదిరిగా పెయింటింగ్స్ కూడా చేస్తాను అనమాట. ఈ మధ్య కాలంలో కోలం పెయింటింగ్స్ కి చాలా క్రేజ్ ఉంది కదా. సో ఇంతకు ముందు వీడియోస్ నాకు మీరు ఫాలో అవుతున్నట్టుంటే నేను కోలం వీడియోస్ కూడా చేశాను అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఇంట్లో అంటే ఎంట్రన్స్ డోర్ ఆపోజిట్ అదే ఫాయర్ ఏరియా అంటాం కదా, ఎంట్రన్స్ ఏరియాలో అందరము రెగ్యులర్ గా ఒక వినాయకుడిని పెట్టుకుంటాం కదా. ఆ వినాయకుడిని అంటే కొంచెం డిఫరెంట్ గా కాంటెంపరీ స్టైల్లో కోలం డిజైన్ లో ఎలా చేసుకోవాలి అనేది నేను ఒకటి ట్రై చేస్తానండి. అది మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటా. మీరు కింద ఫస్ట్ టైం చూసినట్టయితే అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో దట్ విల్ హెల్ప్ us టు డూ మోర్ వీడియోస్. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా కూడా మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడైతే కంప్లీట్ వీడియో చెక్ చేసేయండి. నేను అంటే చెప్పాను కదా ఇంతకుముందు ఇంట్రోలో, ఈ రోజు వచ్చేసి మనము కోలం విత్ గణేష పెయింటింగ్ వేద్దాము. సో అది ఎలా వేయాలి నేను రెగ్యులర్ గా అంటే ఇంతకుముందు వీడియోస్ లో చెప్పినట్టు కూడా నా ఎలా ప్రాక్టీస్ చేస్తానంటే అండి, ఫస్ట్ అయితే క్యాన్వాస్ షీట్ పెయింటింగ్ వేసేసుకుంటాను. ఇది మీకు చెప్తాను ఎలా చేస్తాను అనేది. సో ఫస్ట్ అయితే క్యాన్వాస్ షీట్ పెయింటింగ్ వేసేసుకుంటాను. దాని తర్వాత ఏంటంటే ఐ విల్ ప్రాక్టీస్ ఇట్ అండి. ఒక పేపర్ పెన్ తీసుకొని ఆ పెన్సిల్ తీసుకొని మినిమం ఒక 2 to 3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మనం ఒక్కసారిగా క్యాన్వాస్ పెయింటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ మిస్టేక్ లేకుండా నీట్ గా వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఈ క్యాన్వాస్ మీద స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కడైనా తేడా మిస్టేక్ వచ్చినా కూడా మరి మనము కరెక్ట్ చేయలేం కదా, అందుకని. సో బేసిక్ గా ఏంటంటే ఏమేమి కావాలి, ఏమేమి మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది చూద్దాము. నేను అది పేపర్ మీద ఎలా డ్రా చేయాలి, డిజైన్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ అయితే రిక్వైర్మెంట్స్ చూద్దాం రండి. యాజ్ యూజువల్ అండి, క్యాన్వాస్ పెయింటింగ్ అన్నాం కాబట్టి ఒక క్యాన్వాస్ షీట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే డిజైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇటు సైడ్ కోలం డిజైన్ వస్తుంది రెండు వైపులా, అండ్ సెంటర్ ఇక్కడ కూడా కోలం డిజైన్ వస్తుంది. ఇక్కడ సెంటర్ లో గణేష వస్తుంది అంటే వినాయకుడు డిజైన్ వస్తుంది. సో అందుకని పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇలాంటిదండి రెక్టాంగిల్ షేప్ తీసుకుంటే బాగుంటది. బికాస్ మనం ఇట్లా హారిజాంటల్ గా ఎక్కువ డిజైన్ చేస్తాము. సో దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. సెకండ్ వచ్చేసి లేదా మీరు ఏంటంటే ఇది బ్రేకప్ లో కూడా వేసుకోవచ్చండి. ఓన్లీ గణేష మాత్రం ఒక క్యాన్వాస్ లో వేసేసుకొని ఇంకొక క్యాన్వాస్ లో ఇటు కోలం డిజైన్ కూడా వేసుకోవచ్చు. సో ఈ రోజు అయితే నేను అన్ని కలిపి ఈ క్యాన్వాస్ షీట్ లో వేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ ఇదోటి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాన్వాస్ షీట్ అంతా ఎలా పెయింట్ చేసుకోవాలి అనేది మీరు ఇంతకుముందు వీడియోస్కి నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లుంటే నేను కోలం పెయింటింగ్ ఆ వీడియోలో చాలా క్లియర్గా చూపించాను అనమాట. ఫస్ట్ పెయింటింగ్ ఎలా చేసుకుంటాము అనేది. ఒకవేళ మీరు అంటే ఇన్కేస్ చూడకపోతే కన్నా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అది చూసారనుకోండి మనకు బేసిక్ అంటే ఎలా చేయాలి అనేది ఐడియా వస్తుంది. నేను మీకు ఇప్పుడు జస్ట్ అంటే క్విక్గా చెప్పేస్తాను చూడండి. క్యాన్వాస్ షీట్ ఏంటంటే రెగ్యులర్గా వైట్ కలర్లో వస్తుంది కదా. ఎప్పుడే కానీ మనం పెయింట్ చేయాలి అన్నప్పుడు పెయింట్ బ్రష్ ని వాటర్ లో డిప్ చేసి మొత్తం క్యాన్వాస్ షీట్ అంతా వాటర్ తోటి ఫస్ట్ ఒకసారి పెయింట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే కలర్ వేయాలనుకుంటామో ఆ కలర్ పెట్టేసి సేమ్ అదే మాదిరిగా బ్రష్ చేసేసి స్ట్రోక్స్ నీట్ గా రావడానికి ఇలాగనమాట. లాస్ట్ లో ఇంకొకసారి చివరిగా చేయాలి. మినిమం 2 coats పడుతుందండి పెయింటింగ్. లేదు ఇంకొంచెం థిక్ గా కావాలి అంటే కలర్ బట్టి డిపెండ్స్, ఒక్కొక్కసారి 3 coats కూడా అవ్వచ్చు. సో ఆల్వేస్ రిమెంబర్ ఫస్ట్ కోట్ వేసిన తర్వాత కంప్లీట్ గా డ్రై అయిపోవాలి షీట్, తర్వాత సెకండ్ కోట్ వేయాలన్నమాట. అలాగా నేను 2 coats వేసేసి డ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఈ క్యాన్వాస్ షీట్. దీని మీద నేను మీకు గణేషాది అండ్ ప్లస్ కోలంది డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆల్వేస్ అండి క్యాన్వాస్ షీట్ మీద వేసే ముందు మనం ఏదైతే డిజైన్ అనుకున్నామో అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ అయితే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత క్యాన్వాస్ షీట్ మీద రఫ్గా పెన్సిల్తో వేసేసుకోవాలంటే ఎస్పెషలీ మెజర్మెంట్స్ సెంటర్లో రావాలి అని అన్నప్పుడు చక్కగా మనం మెజర్ చేసుకొని ఎన్నెన్ని ఇంచెస్ వస్తుంది ప్లేస్ అని చెప్పి ఒక అవుట్లైన్ లాగా పెన్సిల్ తోటి ఫస్ట్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఏంటి అంటే ఇవి చూపిస్తాను చూడండి. నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే బ్రష్తో వేయడం చూపించాను, హ్యాండ్ మేడ్ కంప్లీట్గా డిజైన్ మొత్తము అంటే మంచి షార్ప్ టిప్ ఉన్న బ్రష్ తీసుకొని పెయింట్లో డిప్ చేసి ఇలా వేయడం చూపించాను. అది
దట్ లుక్స్ అంటే అథెంటిక్ కనిపిస్తుంది అండి. అది ఏంటంటే చక్కగా హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అంటే కంప్లీట్గా ఇట్లా మిషన్ ఫినిషింగ్ లాగా కాకుండా కొంచెం హ్యాండ్ మేడ్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది. అండ్ మనకు కూడా వి గెట్ ఏ గుడ్ ఫీల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది క్విక్ అండ్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ ద పెయింటింగ్. ఇవి వచ్చేసి పెయింట్ పెన్స్ అండి. నేను మీకు క్లోజప్లో చూపిస్తాను, తర్వాత మీకు పిక్స్ కూడా పెడతాను. నేను ఇది పెయింట్ పెన్స్ అని చాలా క్లియర్గా ఉంటాయన్నమాట. ఇవి నేను తర్వాత వీడియో అటాచ్ చేస్తాను క్లిప్పింగ్ తోటి. అండ్ ఇది కూడా అంతే అనమాట. వీటిలో ఏంటంటే దెర్ ఇస్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ టిప్స్ వి గెట్ ఇట్. అంటే స్మాల్ టిప్ అని, మీడియం టిప్ అని, బిగ్ టిప్ అని అలా వస్తాయి. ఇది వచ్చేసి బిగ్ టిప్, ఇది వచ్చేసి మీడియం టిప్. సో ఇది ఫస్ట్ టైం వ్యూవర్స్కి ఇది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఎలా ఫస్ట్ టైం చూపిస్తాను. మీరు ఎప్పుడైనా అంటే ఇది అమెజాన్లో ఉంటాయి, తర్వాత మైకిల్స్లో ఉంటాయి, తర్వాత హాబీ లాబీ ఎక్కడైనా ఉంటాయండి. నేను మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మనం సర్చ్ చేసేటప్పుడు ఏంటంటే ఇది పెయింట్ పెన్, ఇక్కడ కనిపిస్తున్న పెయింట్ పెన్ అని ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఈ నిప్ స్టైల్స్ కూడా బిగ్, మీడియం, స్మాల్ అలా ఉంటాయన్నమాట. ఇది తీసుకున్నప్పుడు ఇలా ఉంటాయండి. మనకు ప్యాకేజ్లో వచ్చినప్పుడు ఇది ఇలా ఉంటుంది టిప్. ఇది రిమెంబర్ అండి, ఫస్ట్ టైం యూజర్స్ కోసం చెప్తున్నాను. ఇలా ఉండి ఇన్స్ట్రక్షన్లో ఎలా అంటే షేక్ బిఫోర్ యూజింగ్ అంటారు. మనం ఎంత షేక్ చేసినా కూడా ఇందులో పెయింట్ రాదు. సో రిమెంబర్, ఫస్ట్ టైం ఇది మనం తెచ్చుకున్న వెంటనే ఇక్కడ షార్ప్ చాలా టిప్ చిన్నగా ఉందా, దీన్ని తీసేసి ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసి పెట్టాలన్నమాట. ఆల్వేస్ రిమెంబర్ దిస్. సో ఇలా పెట్టిన తర్వాతనే ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ నార్మల్. ఇలా పెట్టి కంప్లీట్గా ఇలా మనం షేక్ చేసామనుకోండి, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ వర్కింగ్ స్టేజ్. ఓకే, దెన్ ఇట్ ఈస్ రెడీ టు యూస్. సో ఈ టిప్ మనం ఇప్పుడు మనం పెయింట్ చేయాలి అంటే ఈ టిప్ అనమాట. ఈ సైజులో ఉంటాయి, ఈ సైజులో వస్తుంది పెయింట్. సో మీకు ఇది సరిపోతుందా లేకపోతే బిగ్ సైజ్ సరిపోతుందా అని చూసి తీసుకోండి ఇవి. సో ఇది ఒకటండి. ఇంకా పెన్సిల్, ఎరేజర్ బికాస్ డ్రా చేయడానికి. అండ్ మనము బిఫోర్ డూయింగ్ దిస్ యాజ్ అ సెడ్ ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఒక పేపర్ అండ్ పెన్. సో దీస్ ఆర్ ది బేసిక్ రిక్వైర్మెంట్స్. ఇవి మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో కూడా చూస్ చేసుకోవచ్చండి. ఇవాళ అయితే నేను రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను. సో రెడ్ కలర్ క్యాన్వాస్, దీనికి వైట్ కలర్ పెయింట్ తోటి నేను కోలము, గణేష డ్రా చేస్తున్నాను. సో ఇది అండి ఓవరాల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవి. క్యాన్వాస్ షీట్ కూడా రెడీగా ఉంది. నేనైతే మీకు నెక్స్ట్ ఒక పేపర్ మీద ఎలా డ్రా చేయాలి అంటే వాట్ ఈస్ ద డిజైన్. సో ఈజీ టు గ్రాస్ప్ ఇట్, అంటే ఎవరైనా ఫస్ట్ టైం బిగినర్స్ కూడా ఈజీగా ఉండేలాగా నేను ఒకసారి పేపర్ మీద చూపిస్తాను ఏ డిజైన్ అనేది. సో దాని తర్వాత నేను దీని పెన్సిల్ తోటి వేసేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐ షో యూ హౌ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ఇట్. ఓకే, ఇదండి ఫస్ట్ అయితే పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తామన్నాం కదా, ఇలా వస్తుందండి. చాలా రఫ్ డ్రాఫ్ట్. ఓకే, సో ఇలాగా ఇటు కోలం డిజైన్, పైన కూడా కోలం డిజైన్ హారం లాగా వచ్చి ఈ మధ్యలో ఇట్లా గణేశాన్ని వేస్తాం అనమాట. ఫస్ట్ అయితే నేను ఈచ్ వన్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను చూడండి. ఎందుకంటే బిగినర్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది అన్నట్టు నేను డీటెయిల్ గా చేస్తున్నాను. నేను ఎలాగైతే చేస్తున్నానో క్యాన్వాస్ మీద ఇప్పుడు పెయింటింగ్, సేమ్ స్టెప్స్ అన్ని మీతో కూడా చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే పేపర్ మీద ఎలా డ్రా చేయాలో ఒకసారి చూపిస్తాను రండి. ఇదండి ఫస్ట్ అయితే మన క్యాన్వాస్ అంటే ఉన్న లెంత్ ని బట్టి ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇది ఎలాగంటే కైండ్ ఆఫ్ బార్డర్ అనుకోండి, లేదా హారం లాగా అనమాట. పైన ఇది వేస్తాం అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ అండి. మనం క్యాన్వాస్ మీద ఏంటంటే మార్క్ చేసుకోండి, అంటే మన స్పేస్ ని బట్టి 1 ఇంచు 1.5 ఇంచు అలా మార్క్ చేసుకోండి. నేను జస్ట్ రఫ్ గా చూపిస్తున్నాను అనమాట ఇది ఎలా చేయాలి అన్నట్టు. సో ఇలాగా మార్కింగ్ వేసుకుంటాం. తర్వాత ఇది కనపడుకోకుండా వేసుకోండి మార్కింగ్. సో జస్ట్ ఇట్లా 2 హాఫ్ మూన్ షేప్స్, దీనికి ఇలాగనమాట. సేమ్ థింగ్ విల్ కంటిన్యూ. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి చివరి దాకా వేసేస్తాము. నేను ఇంకా కంప్లీట్గా వేయట్లేదు, జస్ట్ చూపించడానికి అన్నట్టుగా ఇంతవరకు వేసి ఆపేస్తాను నేను అంటున్నాను, కానీ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే అండి, ఇలా వేసిన తర్వాత సెకండ్ దాని నుంచి, ఓకే ఇది ఫస్ట్ కదా, సెకండ్ దాని నుంచి ఏంటంటే కిందికి 12 డాట్స్ పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నేను ఇక్కడ వేయాల్సిన డిజైన్ సైడ్ చూపిస్తాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్పేస్ కన్స్ట్రెయిన్. మీకు క్లియర్ గా చూపించడానికి కొంచెం పెద్దగానే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చూడండి, మనం 12 డాట్స్ పెట్టుకున్నాం కదా. 12 డాట్స్ లో ఫస్ట్ 2 డాట్స్ వదిలేయండి. థర్డ్ డాట్ కి ఇటు పక్కన ఒకటి, ఇటు పక్కన ఒకటి, సేమ్ థింగ్ లైక్ దిస్. సో ఎలా అంటే అన్ యావరేజ్ ఆఫ్టర్ 2 డాట్స్ వదిలేసిన తర్వాత ఈ సెంటర్ డాట్ కి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి డాట్ పెట్టడం తోటి ఇది 3/3 అవుతుంది ఇది. ఓకేనా, సో ఇది ఫస్ట్ చూపించేస్తాను, తర్వాత కింద చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి అండి ఇలా తీసుకొని, ఓకే జస్ట్ వేవీగా వేస్తున్నాను అంతే నేను. ఓకే, ఇక్కడ ఇది క్లోజ్ చేయద్దు.
ఇక్కడ 3/3 దగ్గరకు వచ్చిన తర్వాత ఇది మనము జాయింట్ క్లోజ్ చేయొద్దు అనమాట. క్లోజ్ చేయకుండా ఇక్కడ చూడండి, నేను జస్ట్ 5 డాట్స్ కలిసి వచ్చేటట్టు ఒక స్క్వేర్ గీసాను. ఓకే, ఇక్కడ 5 డాట్స్ లోపల ఉండేటట్టుగా ఒక స్క్వేర్ గీసాను. ఓకేనా, ఇక్కడ కూడా క్లోజ్ చేయొద్దు, ఇది ఓపెన్ ఎండెడ్ గా వదిలేసేయండి. బికాజ్ మనం అంతా కోలం వేసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది, అందుకని ఇలా ఈజీగా చూపిస్తున్నాను. దాని తర్వాత ఇది చూడండి, చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికి. ఇది ఇలాగా ఒక హార్ట్ షేప్ లాగా ఇలా వేస్తాం. ఓకే, ఇక్కడ 3 డాట్స్ 1 డాట్ ఉన్నాయి కదా, అది కవర్ చేసుకుంటాం. యాక్చువల్గా అయితే ఇలా కంటిన్యూషన్ లో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అనమాట. ఇది ఈజియెస్ట్ ప్రాసెస్. ఓకే, ఇది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చివరికి ఉన్నాయి కదండి, ఈ చివరిన ఈ చివరి డాట్ కి గుర్తుపెట్టుకోండి, ఇది సెంటర్ ఇది అవుతుంది. ఇటువైపు 2 ఇటువైపు 2 పెట్టాలి. ఓకే, అండ్ సేమ్ థింగ్ ఇంకొక రోలో కూడా 5 డాట్స్, దెన్ 3, దెన్ 1. ఓకే, ఇది క్లియర్ గా ఉంది మీకు అంటే నెక్స్ట్ చూపిస్తాను చూడండి స్టెప్. ఇక్కడ నుంచి అండి వేవీగా తీసుకోండి రండి మరీను, అండ్ లీవ్ ఇట్ ఓపెన్. ఆ ముందు లాగానే ఇక్కడ కూడాను ఇది క్లోజ్ చేయద్దు, ఇట్లా ఓపెన్ గా పెట్టేసేయండి. ఓకే, ఇస్ ఇస్ క్లియర్. దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ 5 డాట్స్ ఉన్నాయి, దాన్ని టచ్ చేయొద్దు. సెకండ్ డాట్స్ ఉన్నాయి 5, దాన్ని ఇప్పుడు మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇట్లా. ఓకే, సో దీని తర్వాత ఇలా వెళ్ళేసి ఇది క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఇది ఇక్కడ కూడా అంతే. సో మనం ఇది క్లోజ్ చేయగానే ఏమన్నా లోపల 5 డాట్స్ ఉన్నాయి, ఇటు 2 ఇటు 2 ఇటు ఒకటి ఉన్నాయా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇది నేను చాలా క్లియర్ గా చూపిస్తాను. ఇది పైన మిగిలిన వాటికి ఇలా వెళ్ళి ఇలా తీసుకుంటాం. ఓకే, ఇది క్లియర్. సో ఇక్కడ కూడా ఇలా వెళ్ళేసి ఇలా తీసుకుంటాం. ఓకే, దాని తర్వాత ఇలా వచ్చి ఇది ఇలాగా జస్ట్ యాజ్ ఇట్ గోస్ అండి, అంతే. ఒక సైడ్ వేసేది క్లియర్ గా అయిపోయింది. నేను ముందు చెప్పిన లాగానే నేను కొంచెం పెద్దగా వేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి. సో ఇది యాక్చువల్ గా డిజైన్ వైజ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, రఫ్ డిజైన్ లో క్లియర్ గా ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎండ్ అయిపోవాలి ఇప్పుడు నేను వేసిన డిజైన్. ఓకే, దాని కింద ఇంకొక డిజైన్ రావాలి. ఈ డిజైన్ నేను పక్కన వేసి చూపిస్తాను మీకు. ఇదేంటంటే ఎక్కడైతే మనకు చివర్లో ఎండ్ అవుతుందో, ఇక్కడ ఈ డిజైన్ ఎండ్ అవుతుందో అక్కడ 3 డాట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది నేను మీకు ఇక్కడ సైడ్ వేసి చూపిస్తాను చూడండి. ఇది ఎలాగా అంటే 5 3 1. ఓకే, 5 3 1. ఇది ఏంటంటే అండి, మనం కొత్తగా వేస్తున్న బిగినర్స్ కి అయినా సరే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇవే కోలం డిజైన్స్ మనం కొనాలి అంటే ఆన్లైన్ లో చెక్ చేయండి, చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఈజీగా $30 to $100 అండ్ అబవ్ ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి వన్స్ ఆర్ ట్వైస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనమే వేసేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఈ కోలంకి వచ్చేసరికి చూడండి నేను 5 3 1 డాట్స్ పెట్టుకున్నాను. మీరు ముందు నా సంక్రాంతి రంగోలీవి చూసుంటే వీడియోస్, ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. అందులో ఇది చూపించానండి చాలా క్లియర్ గా. ఇదండి, ఇది 3 2 1. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది కదా, ఇది మనకు తెలిసినటువంటి కోలం. ఓకే, ఇది మీకు చూపించే కోసం వేసాను. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇది ఓపెన్ పెట్టుకోవాలి, ఇది ఇక్కడే క్లోజ్ చేయొద్దు. ఇట్లా ఓపెన్ పెట్టుకున్నాం అనుకోండి, రిమైనింగ్ డిజైన్ వేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఓపెన్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇలాగా జస్ట్ సింపుల్ వేవ్ ఇది. ఓకే, క్లియర్ గా ఉందా. సేమ్ ఇక్కడ వేసాము అలాగే ఇక్కడ కూడా. ఓకే, ఇది అనమాట. ఇది మీరు వన్స్ ఆర్ ట్వైస్ ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఏంటంటే ఇక్కడ చూపించిన లాగానే ఫస్ట్ స్ట్రైట్ ఒకటి వెళ్తుంది కోలం డిజైన్, దాని కింద నుంచి ఇక్కడ అంటే ఇది వినాయకుడికి ఇటు ఇట్లా అంటే దీపం లాగా. ఇది చూపించడం మర్చిపోయాను. ఇక్కడ డిజైన్ వేసాను చూడండి, ఇక్కడ జస్ట్ ఇలా దీపం లాగా వేస్తాం అనమాట. దేవుడికి దీపం లాగా ఉన్నట్టు ఉంటది ఇది. దాని కింద వచ్చేసి ఇక్కడ మిగులుతుంది కదా సైడ్ కి, ఇటు గణేశాకు ఈ ముగ్గులు వచ్చినట్టు పెడతాం అనమాట. సో నేను ఈ 2 చూపించేసాను మీకు. ఈ గణేష వేయడం కూడా చూపిస్తాను చూడండి. బట్ ఆల్వేస్ రిమెంబర్ ఫస్ట్ డూ ఇట్ విత్ ద పెన్సిల్, సో దట్ మనకి ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే కానీ ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి, చాలా ఈజీ. ఓకే అండి, గణేష వేయడం చూపిస్తాను చూడండి. బట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, నేను కూడా కొంచెం అటు ఇటు పోతే నేను ఎరేజ్ చేసి చేస్తాను. బట్ ఇప్పుడు స్ట్రైట్ పెన్ తోటి వేస్తున్నాను. సో జస్ట్ అంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా ప్లీజ్ యాక్సెప్ట్. ఓకే, ఫస్ట్ అయితే ఇలాగా అండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఇది కిరీటం లాగా ఇది వేసేసుకుంటాం అనమాట. ఓకే, జస్ట్ ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇక్కడ జస్ట్ ఇలా డిజైన్. ఓకే, ఇవి 2 కళ్ళు మనం ఫస్ట్ ఫేస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఇటొక లైన్ ఇటొక లైన్, ఆల్మోస్ట్ లైక్ ఫేస్ కి బార్డర్ లాగా వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇయర్స్. ఓకే, సేమ్ ఇక్కడ కూడాను అలాగే వేయాలి.
ఓకే, మనకు ఆల్మోస్ట్ మీకు ఒక ఫేస్ ఐడియా లాగా వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి గణేషాకు ఇటు తొండం ఉంటుంది కదా, ట్రంక్, అది డ్రా చేసుకుంటున్నాం అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక లడ్డు ఉన్నట్టుగా, గణేషకి తొండం దగ్గర లడ్డు ఉన్నట్టుగా పెట్టేసాం. దెన్ ఇది ఇంకొంచెంగా మాడిఫై చేసుకుంటున్నాం. ఓకే, దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ నుంచి మనము ఇంకా అంటే ఇక్కడ రిమైనింగ్ అనమాట, లెగ్స్ను తర్వాత ఇట్లా పొట్టపాటు అవన్నీ వేస్తాం అనమాట. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఈజీ అండి, ఇది ఏంటంటే రఫ్గా ఒక హాఫ్ మూన్ షేప్ లాగా రావాలి అనమాట. కొంచెం పెద్దగా ఉంటుంది కదా ఇది మనం షేప్ ఏంటంటే కొంచెం చూసుకుంటూ వెయ్యాలి అంతే. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అంటే నథింగ్ టు వరీ అండి. అందుకే అన్న పెన్సిల్తో వేసేసుకుంటే మళ్ళీ మనం ఎరేజ్ చేసి చేయొచ్చు. ఇది వచ్చేసి మన టమీ పార్ట్ అనమాట. దాని తర్వాత ఇట్లా లెగ్ ఫోల్డ్ చేసుకొని ఉన్నట్టుగా ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ ఏంటంటే నాకు అదే అలవాటండి, డాటెడ్ లైన్ వేసి పెన్సిల్తో అయితే కూడా ఇలానే వేస్తాము. మంచిగా వచ్చింది అంటే దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసేయడం అనమాట లైన్స్. సో ఇలాగా. ఓకే, అండ్ అండ్ యావరేజ్ బాగానే వచ్చింది కదా షేప్. ఇది అండి ఇలాగా గణేషాన్ని వేసేసుకుని, ఈ గణేష ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను జస్ట్ ప్రాక్టీస్ లాగా ఇది వేయాలి, జంత్యం వేయాలి. ఓకే, ఇది ఏంటంటే నేను ప్రాక్టీస్ కోసం వేసాను. సో ఇట్లా అంటే సపరేట్గా వేసాను. మీకు కంప్లీట్గా క్యాన్వాస్ కంప్లీట్ చేశాక చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇదండి కంప్లీట్గా మనం ఇది డ్రాయింగ్ వేసుకున్న తర్వాత క్యాన్వాస్ మీద అవుట్పుట్ ఇలా ఉందండి. నాకైతే చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే మాత్రం బాగా ట్రెడిషనల్గా ఎంట్రీ వేలో ఇది చాలా మంచిగా అనిపించింది నాకు పెట్టడానికి. అందులోని ఏంటంటే ఇక్కడ వుడెన్తో చేస్తుంటారు కదా హౌసెస్, ఎక్కువ వెయిట్ ఉన్న ఫ్రేమ్స్ పెట్టడానికి కూడా కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో ఇది లైట్ వెయిట్గా ఉంది, ఎలిగెంట్గా కూడా ఉంది. సో ఇది అండి ఓవరాల్గా అయితే మన మొట్ట పేపర్ మీద ప్రాక్టీస్ చేసి క్యాన్వాస్ మీద వేసిన తర్వాత ఇలా అనిపిస్తుంది గణేష్. మీకు కూడా ఇది బాగా నచ్చింది అనుకుంటాను. ఇప్పుడు దీని గురించి నేను చూపించలేదు ఇప్పటిదాకా వీడియోలో. ఈ బెల్స్ ఎలా చేస్తాను అనుకుంటున్నారా? ఇదండి ఇవి చాలా అంటే గ్రేప్స్ బంచెస్ లాగా అనిపిస్తున్నాయి కదా ఇవి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు. చాలా సింపుల్ అండి. ఇవన్నీ ఏంటంటే డాలర్ ట్రీ దొరికే ప్రోడక్ట్సే, మనం కొంచెం క్రియేటివ్గా చేసుకోవడం అంటే అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు గణేషకి అంటే అక్కడ నేను క్యాన్వాస్ పెయింటింగ్ కింద హ్యాంగింగ్స్ వేసాను చూడండి బెల్స్. అవి ఎలా వేసాను అంటే చూపిస్తాను చూడండి, చాలా ఈజీ టు మేక్. ఇవన్నీ వచ్చేసి బెల్స్ అండి. ఇవి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఈచ్ కలర్ ఒక్కొక్క బాక్స్ లాగా సపరేట్ గా వస్తాయి. సో ఇవి ఓన్లీ క్రిస్మస్ టైంలోనే అవైలబిలిటీలో ఉంటాయి. నేను క్రిస్మస్ టైంలో కొన్ని డిఫరెంట్ కలర్స్ తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సిల్వర్, గోల్డ్, రెడ్, గ్రీన్ అలాగా. సో ఇవి బేసిక్ రిక్వైర్మెంట్ అండి. ఈ బెల్స్ తోటి చేశాను. ఫస్ట్ ఇవి ఒక్కొక్కటి హ్యాంగ్ చేద్దాం అనుకున్నా కానీ మరి చాలా సింపుల్ గా అనిపిస్తాయి, కనిపించవు అని చెప్పి బంచ్ లాగా చేశాను అనమాట. అవి ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. అదండి బెల్స్ తర్వాత ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే ఇదండి, ఇవి ఇలా ఉన్నాయి చూడండి, యూ షేప్ స్క్రూస్ లాగా ఉంటాయి. ఇవి ఎక్కడ యూజ్ చేశాను అంటే ఇక్కడ చూడండి ఒకసారి క్యాన్వాస్ మీద. ఇక్కడ ఇది క్యాన్వాస్ కి మనకు వుడెన్ షీట్ లాగా ఉంటుంది కదా, దానికి ఫిక్స్ చేశాను అనమాట. సో దట్ ఇది హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. ఇవన్నీ అంతే అండి, చేత్తో ఇలా స్క్రూ లాగా తిప్పేయచ్చు ఈజీగానే, అంటే సాఫ్ట్ గానే ఉంటుంది వుడెన్. సో ఇక్కడ అన్ని నేను 11 వేసుకున్నాను అనమాట యూ షేప్ స్క్రూస్, వాటికి ఇవి హ్యాంగ్ చేశాను. సో నా ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము అంటే ఇవి హోమ్ డిపో అండి. ఇవి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. ఇది స్మాల్ సైజెస్ సిల్వర్, బట్ నేనైతే ఈ క్యాన్వాస్ కి ఇది యూజ్ చేశాను అనమాట. సో ఇది ఫ్రమ్ హోమ్ డిపో. ఇది $3 to $4 అండి అంతే కాస్ట్. ఇంకా నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ పిన్స్ అండి. ఈ డెకరేటివ్ పిన్స్ వచ్చేసి క్రిస్మస్ ట్రీకి యూజ్ చేస్తారనమాట. సో ఇవి కూడా అగైన్ ద డాలర్ ట్రీ ప్రోడక్ట్. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ చూపించాం కదా, ఆ వీడియోలో యూజ్ చేసాం ఈ పిన్స్. సో ఇవి అండి, ఇవి కూడాను అరౌండ్ $100 to $200 ఉంటాయి. ఇది $1 డాలర్ ట్రీ ప్రోడక్ట్ ఇది కూడా. సో ఇవన్నీ యూజ్ చేసి అది ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదండి, ఈ పిన్ ని ఫస్ట్ ఇలా కొంచెం స్ట్రైట్ గా చేసుకుంటున్నాను నేను. ఓకే, ఎనీథింగ్ అండి, స్క్రూ డ్రైవర్ ఆ టెస్టర్ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ చిన్నగా ఫస్ట్ వచ్చేసి స్మాల్ రౌండ్ లాగా అనమాట ఇది. ఓకే, ఇలాగా చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇందులో వేసేసుకొని ఓకే ఇది క్లోజ్ చేసేయండి. ఈజీ అండి ఇది, అంటే సాఫ్ట్ గా ఉంటుంది వైర్. సో మనం చేతితోటే వంచేసేయచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. నేనైతే 5 వేద్దాం అనుకున్నాను, అందుకని ఈ వైర్ కి ఇలా 3, 4, 5 కూడా ఎక్కించేస్తాను నేను. జస్ట్ ఇలా వేస్తున్నాను చూడండి.
4, 5 నేను ఇక్కడ ఇప్పుడు క్యాన్వాస్ కూడా 5 వేసాను అనమాట. ఇదండి ఇలా 5 అయిపోయింది. పైన ఇంకొంచెం పీస్ మిగిలి ఉంది కదా, దీన్ని అగైన్ ఈ స్క్రూ డ్రైవర్ కొంచెం థిక్ సైడ్ ఉంటుంది కదా, దాంతో ఇలా టర్న్ చేసాడు అంతే. ఇట్ విల్ గివ్ అస్ అంటే హోల్డర్ లాగా వస్తుంది చూడండి, ఇప్పుడు రింగ్ లాగా. దీన్ని తీసుకెళ్ళిపోయి జస్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ హుక్స్ కి ఇలా హ్యాంగ్ చేసాం అంతే. సేమ్ థింగ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నామండి అంతే. ఇలా హ్యాంగ్ చేసాడండి జీన్స్ అంతే. సో ఇట్ లుక్స్ వెరీ వెరీ ఎలిగెంట్. ఓవరాల్ గా చూడండి ఎలా అనిపిస్తుంది అనేది. అంటే మువ్వలు కూడా ఇలాగా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా చాలా కలర్ కాంబినేషన్ కూడా చూడండి, రెడ్ వైట్ అండ్ గ్రీన్. చాలా అంటే లైవ్లీగా బ్రైట్ గా అనిపిస్తాయి డోర్ ఎంట్రన్స్ లోన. సో ఇది అండి నేను ఈ బ్లాగ్ లో మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నది. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఎంట్రీ వాల్లో ఫాయర్ ఏరియాలో వినాయకుని పెట్టాలనుకుంటాం కదా. అండ్ మోర్ ఎవర్ మనకు వినాయకుడు ఏదైనా పిక్చర్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఎనీథింగ్ ఇండియా నుంచి రావాలి కదండి. ఇప్పుడు పాండమిక్ టైంలో అది కూడా టఫ్ ఉంటే ఇలా మనం చిన్నగా క్యాన్వాస్ తోటి ట్రై చేయొచ్చు అనమాట. మనం క్రియేటివ్ గాను అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం యూనిక్ గా కూడా అనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు ఈ పెయింటింగ్ నచ్చినట్టయితే ఈ వీడియో లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.